బైకర్ ఈ మూవీ కోసం టీం అంతా చాలా కష్టపడ్డారు. కానీ వాళ్ళతో పాటు మనల్ని కూడా కష్టపెట్టారు. చాలా రొటీన్ స్టోరీ అసలు ఎక్కడా ఎంగేజ్ చేయలేకపోయింది. చాలా బోరింగ్‌గా ఉంది. నాకైతే అంతగా నచ్చలేదు. టెక్నికల్‌గా సాలిడ్‌గా ఉంటే సరిపోదు కదా! సినిమాలో స్క్రీన్ ప్లే కూడా సాలిడ్‌గా ఉండాలి. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కొంతమంది టెక్నికల్‌గా సాలిడ్‌గా ఉందంటారు. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయంటారు. కానీ సినిమాకెళ్ళేది వాటి కోసం మాత్రమే కాదు కదా! సినిమా స్టార్ట్ అవ్వడం బానే స్టార్ట్ చేశారు. సరే ఒక మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చూడబోతున్నాం అని అనుకున్నా. కానీ అక్కడ పాత చింతకాయ పచ్చడినే కొత్త ప్లేట్‌లో పెట్టారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంది. పోనీ అక్కడొచ్చే సీన్స్ ఏమైనా కొత్తగా ఎంగేజింగ్‌గా ఉన్నాయంటే అది లేదు. బోర్ కొట్టించేశారు. ఇంకా సెకండ్ హాఫ్ పర్లేదు ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేసుకుంటే. అలాగే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో వచ్చే ఆ రేస్‌ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. కాకపోతే అక్కడ ఒక సీన్ వస్తది. అబ్బో! మన ఓల్డ్ మూవీస్‌లో సైకిల్ రేస్‌లు, బాక్సింగ్‌లు, ఎడ్ల పందాలు జరిగేటప్పుడు హీరోలు స్టంట్లు చేస్తారు కదా! అలా అనిపించింది. అవసరం లేదక్కడ. ఒక మోటివేషన్ కావాలని పెట్టారు తప్ప యూజ్ లేదు ఆ సీన్‌తో. ఈ మూవీలో 'గిబ్రాన్' ఇచ్చిన సాంగ్స్ అంత గొప్పగా లేకపోయినా బీజీఎం పర్లేదు బానే ఉంది. ఇంకా రాజశేఖర్ గారు ఉన్నంతలో బానే చేశారు కానీ, ఇలాంటి రోల్స్ అంటే కెరీర్‌కి కష్టమే. శర్వానంద్ తను ఎప్పట్లానే బానే చేశాడు కానీ, తను పడిన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. ఇంకా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి తీసుకున్న స్టోరీ రొటీనే అయినా బ్యాక్ డ్రాప్ బాగుంది. కానీ దానికి తగ్గ స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయాడు. చాలా చోట్ల బోర్ కొట్టించేశాడు. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే చూడ్డానికి కష్టపడాలి. చాలా అంటే చాలా బోరింగ్‌గా ఉంది.